ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు వారి పేరున మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు అని జ్ఞానులు పూజించారు. మనము గ్రంథంలో ఆదికాండము నుండి మలాకీ వరకు కూడా ఆయా గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలను మనం ధ్యానం చేస్తే ప్రతి చోట కూడా దేవునిని ఘనపరిచే విధానం కనబడుతుంది. ఎలా ఘనపరచాలి? మనం ఏమై ఉన్నాము? ఆయన ఏమై ఉన్నాడు? అందుచేత అన్ని విషయాలు కూడా ఆ పాత నిబంధనలో దేవుణ్ణి చూపిస్తూ ఇక్కడ ప్రభువు వచ్చేసరికి ఓపెన్ అయ్యే విధంగా మనకి కనబడుతుంది. అదే రోజు మనం కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. యేసుక్రీస్తు ప్రభు పుట్టిన తోడనే వచ్చి పూజించిన వారు అంటే ఆరాధించిన వారు ఎవరు? జ్ఞానులు. జ్ఞానులకు చెప్పింది ఆ ప్రకారముగా ఆ యొక్క నక్షత్రాన్ని చూశారు. ఆ నక్షత్రం చూసుకొని దానికి ఆనవాలుగా వెళ్ళి ఏ చోట నుంచి అయితే ఆ నక్షత్రం ప్రకాశిస్తుందో అక్కడికి వెళ్ళి ప్రభువుని కనుగొని ఆ వెలుగుని ఆ నక్షత్రపు వెలుగును కనుగొని ప్రభువుని స్తుతించారు, పూజించారు. ఇక్కడ పూజించారు అని ఉంది. ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై. అవును, ఈరోజు మనము ప్రభువుని స్తుతిస్తున్నాము అంటే ఆరాధిస్తున్నామంటే సంతోషంగా ఆయన్ని ఆనందించేటటువంటిగా ఉండాలి. ఎందుచేతనంటే ఇక్కడ అత్యానంద భరితులయ్యారట. అంటే లోకములోనికి రక్షకుడు వచ్చాడు. పరలోకము నుండి భూమికి దిగొచ్చాడు. ఇది గొప్ప విషయం. పరలోకము నుండి భూమికి దిగి వచ్చాడు. అప్పుడు చంద్రమండలం మీదకి వెళ్ళినప్పుడు అక్కడ ఆ శాస్త్రవేత్తలు అడుగు పెట్టారు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అన్న ఆయన వెళ్ళిన తర్వాత అక్కడికి అడుగు పెట్టిన తర్వాత అత్యానంద భరితులయ్యారు. ఎందుకో తెలుసా? భూమి మీద నుండి మేము ఎక్కడికి వచ్చాం? చంద్రమండలం మీదకి వచ్చాం. ఇది మా శక్తి కాదు అని చెప్పి అక్కడ బైబిల్ని, బ్రెడ్ని, వైన్ని, అలాగే వాళ్ళ అమెరికన్ ఫ్లాగ్ని అక్కడ నిలబెట్టి ప్రభువుని స్తుతించి వచ్చారు. అత్యానంద భరితులై. అసలు మనిషి అక్కడికి వెళ్తే నేను వెళ్ళానని కనుగొనకుండా అతను ఏం చేశాడు? ప్రభువునే కనపరిచాడు. ప్రభువుని కనపరిచాడు. ప్రభువు పరలోకము నుండి భూమికి వస్తే, ప్రభువు పరలోకము నుండి భూమి మీదకి వస్తే జ్ఞానులు అత్యానంద భరితులై ఇదిగో ప్రజలందరికీ మహా సంతోషకరమైన సువర్తమానం నేడు మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు, రక్షించేవాడు, సర్వమానవాళిని రక్షించేవాడు, పాపము నుండి పరిహరించి మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్ళడానికి వచ్చినవాడు, నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించడానికి వచ్చినవాడు.
మానవులోని అపవాది క్రియలను లయం చేయడానికి వచ్చినవాడు. టోటల్గా పాపులను రక్షించడానికి ప్రభు వచ్చినవాడు. అటువంటి ఆయన్ని ఇక్కడ జ్ఞానులు పూజిస్తున్నారు. ఇప్పుడు మనము ఆరాధిస్తున్నాం. ఎందుకో తెలుసా? ఆనాటి నుండి నేటి వరకు భూమి మీద ఉన్నటువంటి సర్వ మానవాళి ఆయనను పూజిస్తూనే ఉంది, ఆయన ఆరాధిస్తూనే ఉంది. తెలుసుకున్నవా? ప్రభువా, నా పాపములు క్షమించబడ్డాయి, నేను నమ్ముతున్నాను, ప్రస్తుతానికి నేను పరిశుద్ధంగా బ్రతుకుతున్నాను, కాబట్టి ప్రభు నన్ను ఇదేలా నా చివరి శ్వాస వరకు ఉంచి నడిపించు ప్రభు అని ఆయనను మనము ఇప్పుడు స్తుతించడానికి, పూజించడానికి, ఆరాధించడానికి మనం ఇక్కడ ఉన్నాం. అయితే ఇక్కడికి వచ్చినటువంటి వారు ఏమేం పట్టుకొచ్చారు చూద్దామా? ఏం పట్టుకొచ్చారు? సాగిలపడి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఇచ్చిరి. బంగారము, సాంబ్రాణి, బోళం. దీన్ని కూడా మనం గ్రంథంలోకి వెళదాం. యెషయా గ్రంథం చూద్దామా? ఈ బంగారం పట్టుకొచ్చిన వాళ్ళు ఎలా వచ్చారు అనేటువంటి విషయాన్ని కూడా మనం ఆ యొక్క విధానం మనం తెలుసుకుందాం. ఎందుకంటే యెషయా గ్రంథం 60వ అధ్యాయము 6వ వచనంలో వారందరూ షేబా నుండి వచ్చెదరు, బంగారమును ధూపద్రవ్యమును తీసుకొని వచ్చెదరు, యెహోవాకు స్తోత్రములను ప్రకటించెదరు. చూసారా? బంగారమును ధూపద్రవ్యమును తీసుకొని వచ్చెదరు, వారందరూ కూడా యెహోవాకు స్తోత్రములను ప్రకటించారు. దేవునిని ఎప్పుడూ కూడా ఎవరో ఎక్కడా విడిచిపెట్టలేదు. మానవుడనేవాడు, తెలుసుకున్నవాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఎప్పుడూ కూడా ఏ ఏ కాలాల్లో ఉన్నాడో ఆ కాలంలో ఉన్నటువంటి దేవునిని సద్వినియోగం చేసుకొని ఘనపరిచి ఆరాధించిన వారే అటువంటి వారి గ్రంథంలో చాలా మంది. మరి ఇప్పుడు ఈరోజు మన ఆరాధన, మన స్తుతులు, మన పూజలు ఎలా ఉన్నాయి? ప్రభువుకు మహిమార్థంగా ఉన్నాయా? ఆలోచించండి. ప్రభువుకు మహిమార్థంగా ఉన్నాయా? ఇక రెండవదిగా చూద్దాము, సాంబ్రాణి. ఇక్కడ చూడండి, అహరోను కుమారులు అంటారు. అహరోను కుమారులు మరి యాజకులే కాబట్టి ఆ యాజకులు ఎలా చేస్తున్నారో చూద్దామా? లేవీకాండం చూద్దాం. లేవీకాండంలో 6వ అధ్యాయం 15వ వచనంలో, లేవీకాండం 6వ అధ్యాయం 15వ వచనం, 6వ అధ్యాయం 15వ వచనం. అతడు నైవేద్య తైలము నుండి చేరెడు పిండిని, నూనెను, దాని సాంబ్రాణి యావత్తును దానిలో నుండి తీసి జ్ఞాపక సూచనగాను వాటిని బలిపీఠం మీద యెహోవాకు ఇంపైన సువాసనగాను దహింపవలెను. అసలు దేవుని ఆరాధించడం అంటే, దేవుని స్తుతించడం అంటే, దేవుని పూజించడం అంటే ఎంతో భయభక్తులతో కలిగినది. సల్మాన్ గారు అంటాడు కదా, నీవు దేవుని మందిరమునకు పోవున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో, జాగ్రత్తగా చూసుకో. మందసం పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఆ మందసాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఒళ్ళు గగురు పొడుస్తుంది, భయం పుడుతుంది. ఏమిటంటే అంత పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి అపవిత్రుడైన మానవుడు వెళ్ళడానికి అవకాశం లేదు. అతడు ఎంతో పరిశుద్ధుడై ఉండాలి, దేవుని దగ్గర మరి ఎక్కువగా సంబంధం కలిగిన వాడై ఉండాలి, పరిచయం కలిగిన వాడై ఉండాలి. ఇప్పుడైతే అందరము ఎటువంటి వారమైనా సరే, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అంటే ఆయన క్షమించి మనల్ని చేర్చుకొని ఏం చేస్తున్నాడు? పాపపు శిక్ష తీసివేసి మనల్ని పరిశుద్ధులుగా చేసి, నువ్వు పడిపోతున్నా లేస్తున్నా కూడా అలాగే చూస్తూ చివరి వరకు నమ్మకంగా ఉండు, చివరి వరకు నీ పరిశుద్ధతను కాపాడుకొని ప్రతి సమయంలోనూ జీవము గల సంఘంలో దేవుని మాటలు వినిపిస్తూ ఉన్నాడు. అది మనం అర్థం చేసుకోవాల్సి.
అందుచేత ఇక్కడ అహరోను కుమారులు నైవేద్య తైలము నుండి చేరెడు పిండి తీసుకునవాలి, నూనెను, దాన్ని సాంబ్రాణి యావత్తును దానిలో నుండి తీసి జ్ఞాపక సూచనగాను వాటిని బలిపీఠం మీద యెహోవాకు ఇంపైన సువాసనగా దహించాలి. చూసారా ఎంత క్రమమో, ఎంత క్రమమో. దేవుడు కూడా నిర్మాకాండంలో చెప్పాడు, నేను పలానా పర్వతం మీదకి వస్తున్నాను, మీరు రండి అంటే మీరు ఎట్లా ఉండాలి, మీరు శుభ్రం చేసుకోండి, ఆ పర్వతం అంచులు దాటి రాకండి, అక్కడ బోర్డర్ వేస్తున్నాం, ఆ బోర్డర్ లోపలికి దాటకూడదు, లోపలికి వస్తే చస్తారు, చాలా ప్రమాదం. ఎంత దేవుడు ఎక్కడైనా దిగుతున్నాడంటే ఆ ప్రాంతం అంతా కూడా చాలా సీరియస్గా ఉంటుంది. అటువంటి కాలంలో అటువంటి దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు, తండ్రి రొమ్మును ఆనుకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారిని మనకి మానవుడిగా పరిచయం చేశాడు. దేవుని కుమారుడిగా వచ్చాడు, మానవుడిగా మన మధ్య కనిపించాడు. ఎంతకంటే భాగ్యం ఏముంది? అందరూ మాట్లాడే విధంగా, అందరూ ప్రేమించే విధంగా, అందరూ చూసే విధంగా, భయము కలిగించే విధంగా ఆయన రాలే. అందుకే అన్నాడు, నేను తీర్పు తీర్చడానికి రాలేదు, కేవలం రక్షణ ఇవ్వడానికే వచ్చాను. ఎంత ప్రేమ మాట! నేను తీర్పు తీర్చడానికి రాలే, రక్షణ ఇవ్వడానికే వచ్చాను. అటువంటి దేవుడు, ప్రభు నిన్ను నన్ను క్షమించి, ఇంకా కూడా ఏదైనా తప్పిపోతున్నా మనల్ని ఏమీ చేయకుండా సజీవులుగా నడిపిస్తూ, తెలుసుకొని వారు ఆ మార్గాల్ని మార్చుకొని పరిశుద్ధంగా నా దగ్గరకు వస్తారని ప్రభువు చూస్తున్నాడు ప్రియులారా. అందుకే ప్రభువుని మనం గణపరచడానికి, ఆరాధించడానికి, ఆయనని పూజించడానికి మనం సిద్ధపడి ఉండాలి. ఇక్కడ చూడండి, బోళమును గురించి కూడా చూద్దాం. కీర్తన గ్రంథం చూడండి, కీర్తన గ్రంథం 45వ అధ్యాయం 8వ వచనములో, కీర్తన గ్రంథం 45వ అధ్యాయము 8వ వచనములో, నీ వస్త్రమెల్లా గోపరస వాసనే, అగరు వాసనే, లవంగ పిట్ట వాసనే. అబ్బా, బోళము, అవును బోళం, వాటి పర్యాయ పదాలు అనేకం ఉన్నాయి. జ్ఞానము కలిగేవారు, దేవుని యొక్క వాక్యాన్ని ఇంకా లోతుగా ఉన్నవారు అనేక విధాలుగా దాన్ని మరి వర్ణిస్తారు. అయితే దేవుడు మనకిచ్చినట్టు కొద్దిపాటి జ్ఞానంతో ప్రభువుని స్తుతించడంలో, ప్రభువుని ఆరాధించడంలో మన జ్ఞానం తక్కువవారం అయినప్పటికీ, ప్రభువుని ఆరాధించడంలో, ప్రభువుని పూజించడంలో సమస్తము మన హృదయాలు కంప్లీట్గా ప్రభు వైపు నిండేవిగా, ఆయన గణపరిచేవిగా ఉండాలి. పూర్ణ హృదయం, పూర్ణ ఆత్మ, పూర్ణ శక్తి. అవును ప్రియుల, అందుకే నీ వస్త్రమెల్లా గోపరస వాసనే, అది అగరు వాసనే, అది లవంగ పిట్ట వాసనే. అందుకే ఆ యొక్క బోళం, బంగారము, సాంబ్రాణి, బోళం అర్పించారు, ప్రభువుని పూజించారు. ప్రియమైన సహోదరుడా, నీ పాప పరిహారం చేసిన ప్రభువు, నిత్య శిక్షకు వెళ్ళిపోతున్న నిన్ను నిత్య శిక్ష నుండి తప్పించి పరలోకం వైపు నడిపిస్తున్న ప్రభు, జీవము గల సంఘములో నిలబెట్టి రోజు నేర్చుకొని అపవిత్రతకు చోటు చేసుకోకుండా పవిత్రతగా ప్రభు దగ్గరకు వెళ్ళాలని గురి కలిగి నువ్వు వెళుతూ ఉన్నప్పుడు ప్రభుని ఎలా స్తుతిస్తున్నావు? ప్రభుని ఎలా ఆరాధిస్తున్నావు? ప్రభుని ఎలా పూజిస్తున్నావు? నీ జీవితంలో ఒకసారి ఆలోచించు. అందుకే ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలననేది. కాబట్టి మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఆత్మతో సత్యంతో ప్రభువుని ఆరాధించి గణపరుద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.